హాయ్ అండి. మనం అథమెటిక్లో ఆల్రెడీ పర్సంటేజెస్ కవర్ చేసుకున్నాం, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ నేర్చుకున్నాం, రేషియో అండ్ ప్రపోర్షన్ నేర్చుకున్నాం, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నేర్చుకున్నాం, యావరేజెస్ కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ పార్ట్నర్షిప్. ఈ పార్ట్నర్షిప్ అనే ఈ చాప్టర్ని ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకుందాం. తర్వాత మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఏజెస్ గురించి తెలుసుకుందాం. తర్వాత ఈ టైమ్ అండ్ వర్క్ అలాగే పైప్స్ అండ్ సిస్టమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో నుంచి మీకు ఈ 2 నుంచి 4 బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. టైమ్ అండ్ వర్క్ చాలా కష్టం అనుకుంటారు అందరూ, కూడా చాలా ఈజీ అండి. అది చిన్న లాజిక్ ఉంటుంది, ఫార్ములా కూడా ఒకసారి చేయొచ్చు. అలాగే టైమ్, స్పీడ్, డిస్టెన్స్, అలాగే బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ కూడా ఒక 1 నుంచి 2 మార్క్స్ అయితే వస్తాయి. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఈ టైమ్, స్పీడ్, డిస్టెన్స్ కూడా మీకు ఒక ఈ ట్రయాంగిల్ గుర్తుంటే మీరు ఈజీగా చేసేస్తారు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డిటిఎస్ అనే ఒక ట్రయాంగిల్ గుర్తుంటే, డిస్టెన్స్, టైమ్, స్పీడ్ అనమాట. ఓకే, ఈ ట్రయాంగిల్ గుర్తుంటే ఈజీగా చేయొచ్చు. దాని గురించి చూద్దాం. తర్వాత క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ఇవి కొంచెం తగ్గాయండి ఈ మధ్య ఇవ్వడం. ఒక్కొక్కసారి ఇస్తే 1-2 ఇస్తున్నారు, లేకపోతే లేదు. అలాగే ప్రాబ్లమ్స్ అండ్ నెంబర్స్ వస్తూ ఉంటాయి. అలాగే మెన్సురేషన్ కూడా మీకు ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్, టైమ్, స్పీడ్, డిస్టెన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, అలాగే మెన్సురేషన్. ఓకే, ఈ పార్ట్నర్షిప్, ఈ యావరేజెస్, వీటి నుంచి కూడా 1 నుంచి 2 రావచ్చు. ఈ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఇంపార్టెంట్ వస్తాయి. రేషియో అండ్ ప్రపోర్షన్, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి కూడా వస్తాయి. సో ఈ పర్సంటేజ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది కనుక మీకు వచ్చినట్లయితే ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రపోర్షన్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఏజెస్, పార్ట్నర్షిప్, ఇవన్నీ కూడా మనం ఈజీగా చేయగలుగుతాం అనమాట. ఓకే, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఈ యావరేజ్ నేర్చుకున్నారు. సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రపోర్షన్ నేర్చుకున్నారు కదా. సో ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ లాగానే ఉంటాయి ఈ పార్ట్నర్షిప్ కూడా. సో ఇవి చాలా సింపుల్, చాలా తక్కువ మోడల్స్ ఉంటాయి. అన్ని మోడల్స్ ఇప్పుడు కవర్ చేసి ఇప్పుడు ఈ టాపిక్లో నేర్చుకుందాం మనం. పార్ట్నర్షిప్ అంటే ఏంటి అసలు? భాగస్వామ్యము. ఏంటండి? భాగస్వామ్యము అంటే వ్యాపారం చేస్తారు కదా, పార్ట్నర్షిప్, పార్ట్నర్తో చేసే దాన్ని బిజినెస్లు అనమాట. ఒక బిజినెస్ ఒక ఇద్దరితో కానీ లేదా ఇద్దరికంటే ఎక్కువ మంది కానీ కలిపి చేస్తారు కదా. సో అదే అనమాట భాగస్వామి, పార్ట్నర్షిప్ అనమాట. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి ఒక వ్యాపారం చేస్తే దాన్ని మనం పార్ట్నర్షిప్ అంటాము. సో ఈ పార్ట్నర్షిప్ అనేది మనకి 2 రకాలు ఉంటాయండి. అవి ఏంటంటే సింపుల్, ఇంకోటేమో కాంపౌండ్. ఓకే, సింపుల్ పార్ట్నర్షిప్, కాంపౌండ్ పార్ట్నర్షిప్ అని 2 రకాలు ఉంటాయి. సింపుల్ అంటే ఏంటి, కాంపౌండ్ అంటే ఏంటంటే చాలా సింపుల్ అండి. సపోజ్ మనం ఒక ఇద్దరు ఉన్నారు, వీళ్ళిద్దరూ కలిపి వ్యాపారం చేస్తున్నారు. కొంత అమౌంట్ పెట్టుబడి పెట్టాలి కదా ముందు వ్యాపారం చేయాలంటే. ఒక ఏ అనే అతను ఒక 1000 రూపాయలు తెచ్చుకున్నాడు పెట్టుబడి పెట్టడానికి. బి అనే అతనేమో ఒక 2000 తెచ్చాడు. సో వీళ్ళిద్దరూ కలిపి ఈ 3000తో వ్యాపారం చేశారు కొంతకాలం. అది 1 సంవత్సరం కానివ్వండి, 2 సంవత్సరాలు కానివ్వండి, లేదా 10 సంవత్సరాలు కానివ్వండి. ఇద్దరూ కలిసి ఒకేసారి పెట్టుబడి పెట్టారు. సో మరలా చివరి వరకు ఉంటున్నారు. సో అప్పుడు వీళ్ళ షేర్స్ అనేది ఎలా పంచుకుంటారు? సో ఎంతైతే పెట్టుబడి పెట్టారో దాన్ని బేస్ చేసుకునే కదా వాళ్ళ షేర్స్ ఉంటాయి. సో ఇతను 1000, ఇతను 2000 పెట్టారు. అంటే మనకి రేషియో చూస్తే మనకి 1:2 రేషియోలో పంచుకోవాలి. ఒకవేళ ఇతను చివరిలో ఒక 3000 లాభం వచ్చింది అనుకోండి. 3000 లాభం వస్తే ఒక పార్ట్ ఇతనికి, 2 పార్ట్లు బీకి ఇస్తారు. అంటే ఇక్కడికి 1000 రూపాయలు, ఇతనికి 2000 లాభం అనేది ఇవ్వాలి. అలా కాకుండా ఒకవేళ 30,000 వస్తే ఇతనికి 10,000, ఇతనికి 20,000 అలా. ఒకవేళ 300 లాభం వచ్చింది అనుకోండి, ఇతనికి 100, ఇతనికి 200. 30 రూపాయలు వస్తే ఇతనికి 10, ఇతనికి 20. 3 రూపాయలు వస్తే ఇతనికి రూపాయి, ఇతనికి 2 రూపాయలు అని అర్థం అనమాట. సో ఈ విధంగా ఇది సింపుల్ పార్ట్నర్షిప్ అనమాట. కాంపౌండ్ అంటే ఏంటంటే ఏ, బి అనే అతను ఉన్నారు కదా. సో ఇక్కడ ఇతను ఒక 6,000 తెచ్చారు, 6,000 రూపాయలు. ఈ బి అనే అతనేమో 4,000 రూపాయలు తెచ్చారు. ఓకే, ఇతను 6,000 రూపాయలు తెచ్చాడు, ఇతనేమో 4,000 రూపాయలు తెచ్చి బిజినెస్ స్టార్ట్ చేశాక ఇతను అందులో 6 నెలలే ఉన్నాడు. 6 నెలలు ఉండి వెళ్ళిపోయాడు. ఇతనేమో 12 నెలలు అంటే సంవత్సరం పాటు కూడా ఇతని పెట్టుబడిని ఉంచుకున్నాడు. సో ఇతను 6 నెలల తర్వాత మానేశాడు. సో లేదంటే మొదట 6 నెలలు లేడు, తర్వాత 6 నెలల్లో 6,000 పెట్టుకొని జాయిన్ అయ్యాడు. సంవత్సరం తర్వాత వీళ్ళు పంచుకున్నారు. అంటే ఎన్ని నెలలు ఉన్నారు అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇద్దరు కూడా సమానంగా వ్యాపారం చేయట్లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇద్దరు కలిపి ఒకేసారి స్టార్ట్ చేశారు, చివరి వరకు ఉన్నారు. ఇక్కడ అలా కాదు.
ఇతను పెట్టిన పెట్టుబడి 6 నెలలు మాత్రమే ఉంచాడు. అది మొదటి 6 నెలలు కానీ చివరి 6 నెలలు కానీ మధ్య కానీ ఆ తర్వాత విషయం లెక్కలో మీకు అర్థమవుతుంది. ఇతనేమో 12 నెలలు పెట్టాడు. సో అప్పుడు సంవత్సరం చివరిలో పంచుకుంటే ఎంత అవుతుంది? 6 నెలలకి 6,000 పెట్టాడు కాబట్టి 6 ఇది 36 అవుతుంది. ఓకే, ఇక్కడ 4,000 × 12 ఎంత? 4 12 48,000 అవుతుంది కదా. ఇది వీళ్ళ పెట్టుబడి. సో ఇప్పుడు మనం దీన్ని వడ్డేస్తే 12 3 36, 12 4 48, 3:4 రేషియోలో పంచుకోవాలి. చూడండి, ఇక్కడ 6,000 పెట్టాడు 6 నెలల పాటు, అయితే 4,000 పెట్టాడు 12 నెలల పాటు. సో వీళ్ళు 3:4 రేషియోలో పంచుకోవాలి. ఒకవేళ లాభం 700 రూపాయలు వచ్చింది అనుకుందాం. సంవత్సరం చివరిలో 700 రూపాయలు వస్తే 3:4 చేయాలంటే 7 భాగాలు చేయాలి. సో ఇతనికి 300 రూపాయలు, ఇతనికి 400 రూపాయలు లాభాన్ని పంచుకోవాలి. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. సో దీన్ని మనం ఎన్ని అయితే ఉన్నాయో అన్ని పార్ట్స్ చేయాలి. ఇది కాంపౌండ్ అనమాట. సో ఇక్కడ మనకి పెట్టే కాలం అనేది మారుతూ ఉంటుంది. ఇక్కడ పెట్టే కాలము సేమ్గా ఉంటుంది. ఓకే, ఈ విధంగా. సో సింపుల్లో ఏంటంటే కొంత అమౌంట్ పెట్టి కొంతకాలం పాటు చేసేస్తారు ఇద్దరు కూడా. అది 6 నెలలు సంవత్సరాలు ఇద్దరు సమానంగా చేస్తారు కాబట్టి ఇక్కడ ఈ ఎన్ని నెలలు లేదా ఎన్ని సంవత్సరాలు పెట్టారో అనేది అవసరం లేదు. కాంపౌండ్ అలా కాదు, వీళ్ళు పెట్టే కాలం మారుతుంది కాబట్టి ఎంతకాలం పెట్టారు కూడా ఇంపార్టెంట్, అది కూడా తీసుకోవాలి. సో పెట్టుబడి ఇంటూ కాలము, ఇక పెట్టుబడి ఇంటూ కాలము తీసుకొని చివరిలో పంచుకునేటప్పుడు ఈ రెండిట్లో మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన దాన్ని రేషియో చేస్తే దాన్ని ఆ పార్ట్నర్షిప్ షేర్గా మనం ఆ రేషియోగా తీసుకోవాలి. ఇదే అనమాట. ఓకే, ఇది బేస్ చేసుకుంటే మీకు అర్థమైంది కదా, సింపుల్ మరియు కాంపౌండ్ పార్ట్నర్షిప్ అనేది. ఓకేనా, ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ABC invested 24,000, 48,000, 40,000 in A business. If C received 18,000 more than A, what is the share of B? ఓకే, ఇక్కడ మీరు చూడండి, ABC అనే ముగ్గురు వ్యాపారం చేస్తున్నారు. అందులో A అనే అతను 24,000 పెట్టుబడి పెట్టాడు. B అనే అతను 48,000 పెట్టుబడి పెట్టాడు. సి అనే అతను 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. అయితే ఫైనల్గా ఇదేంటంటే పెట్టుబడి పెట్టింది ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఫైనల్గా ప్రాఫిట్ని వీళ్ళు ఎలా షేర్ చేసుకుంటున్నారంటే సి అనేవాడు ఏ కంటే 18,000 ఎక్కువ వస్తుందంట. దీనికంటే వీడికి వచ్చేది 18,000 ఎక్స్ట్రా, వీడికి 18,000 ఎక్స్ట్రా ప్రాఫిట్ లాభం వస్తుంది అట. ఎందుకు అంటే ఇది 24,000 పెట్టాడు, 40,000 పెట్టాడు, ఎక్కువ పెట్టాడు కదా. సో ఎక్కువ వస్తుంది. సింపులే, ఎందుకంటే ఎన్ని నెలలు అనేది ఇవ్వలేదు కాబట్టి సింపుల్ పార్ట్నర్షిప్. సో అందరూ సమానంగానే పెట్టినట్టు అనమాట. సో ఇక్కడ ముందుగా రేషియోలో మార్చుకోవాలి. 3 0 3 0 3 0 తీసేద్దాం. 24 48 40 ఉన్నాయి. 8 3 24, 8 6 48, 8 5 40 అంటే 3:6:5 రేషియోలో వీళ్ళు ప్రాఫిట్ని షేర్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, ఏ కంటే సికి 18,000 ఎక్స్ట్రా వచ్చింది. ఏ యొక్క షేర్ 3, సి యొక్క షేర్ 5. అంటే ఇక్కడ 3 పార్ట్లు ఇతనికి, 5 పార్ట్లు ఇతనికి. సో 3కి 5కి మధ్య గ్యాప్ ఎంత? 2 పార్ట్లు ఎక్స్ట్రా. ఈ 2 పార్ట్లు ఎక్స్ట్రా అంటే వీడికి ఎంత వచ్చింది? 2 పార్ట్లకి 18,000 వచ్చింది. సో వీడికంటే ఏ కంటే సి ఎక్కువ పెట్టాడు 2 పార్ట్లు. సో అతనికి ప్రాఫిట్ 18,000 వచ్చింది. అయితే వాడు అడిగింది ఏంటి? బి యొక్క ప్రాఫిట్ ఎంత అడిగాడు. సో మనం అన్నీ సాల్వ్ చేసుకుంటే వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే ఏకెన్ని, బీకెన్ని, సికెన్ని విడివిడిగా అవసరం లేదు. అడిగింది ఏంటో చూడండి చాలు. సో బీకెన్ని అడిగాడు, వాడు అడిగింది బీకెన్ని 6 పార్ట్లు. సో 2 పార్ట్లు 18,000 అయితే 6 పార్ట్లు ఎంత? సో 2 పార్ట్లు 18,000 అయితే చూడండి, 2 18,000 అయింది. 6 అవ్వాలంటే 3 రెట్లు కదా. సో 3 18,000 ఎంత? 54. సో 3 18,000 54,000 అని డైరెక్ట్గా వేసుకోవచ్చు. మీకు అలా రాకపోతే 18,000 ఇంటూ ఇక్కడ 18,000 ఇంటూ 6/2 వేసుకుంటే మీకు వచ్చేస్తుంది. ఎక్కువ బై తక్కువ. ఓకే, 2 1 2 3 3 18,000 సేమ్ ఇదే అనమాట. సో 2 పార్ట్లు 18,000. సో 6 పార్ట్లు అంటే 3 రెట్లు అయింది కాబట్టి ఇది కూడా 3 రెట్లు అవ్వాలి. సో ఇదనమాట, ఇది పార్ట్నర్షిప్. సో ఇతనికి 2 పార్ట్లు ఎక్కువ, కానీ రూపీస్లో 18,000 ప్రాఫిట్ ఎక్స్ట్రా వచ్చింది ఏ కంటే సికి. సో ఇది మనకి అడిగాడు. సో ఈ విధంగా కట్టాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. Charu and Priya are partners in a business. Charu invests 1,000 rupees for 8 months and Priya 1,500 for 6 months. They gain 340 rupees. అయితే what is the Priya's share? చూడండి, చారు అండ్ ప్రియా అనే ఇద్దరు
బిజినెస్ చేస్తున్నారు. ఈ చారు అనే అమ్మాయి 1000 రూపాయలతో బిజినెస్ పెట్టింది. 8 నెలల పాటు బిజినెస్ చేసింది, పార్ట్నర్గా ఉంది 8 నెలల పాటు. ఇక్కడ ప్రియా ఏమో 1500 రూపాయలు పెట్టుబడి పెట్టి 6 నెలల పాటు బిజినెస్లో ఉంది. అయితే వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ ఎంత వచ్చింది? ప్రాఫిట్ 340 రూపాయలు వచ్చింది. అయితే ప్రియా యొక్క షేర్ ఎంత? ప్రియా యొక్క ఈ ప్రాఫిట్లో ప్రియాకి ఎంత వస్తుంది అని అడుగుతున్నారు. చూడండి ఇక్కడ కూడా సేమ్. మనం ముందు ఇది షేర్, ఓకే, ఎంత పెట్టారు, ఎన్ని నెలలు పెట్టారు, ఎంత పెట్టారు, ఎన్ని నెలలు పెట్టారు, ఇది ఇన్వెస్ట్మెంట్ షేర్ అనమాట. సో మనం రేషియోలో కావాలి కదా. సో ఇక్కడ మనం 18లో 80, 15 6 90 అంటే 8:9 రేషియోలో వీళ్ళు పంచుకోవాలి. సో మనకి ప్రియాది కావాలి అంటే 9 కావాలి. సో మొత్తం ఎన్ని పార్ట్లు? 8 9 ఎంత? 17 పార్ట్లు. సో 340 రూపాయలని 17 పార్ట్లు చేసి అందులో ప్రియాకి ఎన్ని పార్ట్లు ఇవ్వాలి? 9 పార్ట్లు ఇవ్వాలి. సో మనకి 17 ఒకటిలో 17 20 340 29 ఎంత? 180 రూపాయలు ప్రియా యొక్క పార్టు. అదే 8 పార్ట్లు కావాలంటే ఇక్కడ 8తో మల్టిప్లై చేయాలి. 340 17 అంటే 20. సో 8 20 160 అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఈ 340 రూపాయలని వీళ్ళు మనం పంచుకోవాలన్నమాట. సో మొత్తం 17 పార్ట్లు 340, ఒక పార్టు ఎంత అవుతుంది? ఒక పార్టు 20 రూపాయలు. సో ఒక పార్టు 20 రూపాయలు, 9 పార్ట్లు 180, 8 పార్ట్లు అయితే 160. ఎవరిది కావాలంటే వాళ్ళది మనం ఈజీగా చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ X, Y and Z invest a total sum of 5300 in a business. X invest 700 more than Y, whereas Y invest 800 more than Z. How much is the share of Y out of a profit 1060 rupees? ఇక్కడ చూడండి, మనకి X అలాగే Y, Z అనే ముగ్గురు బిజినెస్ అయితే చేస్తున్నారు. మొత్తం ఎంత పెట్టారు? 5300 రూపాయలు. వీళ్ళు మొత్తం ముగ్గురు కలిపి పెట్టింది ఎంత అండి? 5300 రూపాయలు పెట్టారు. ఓకే, 5300 రూపాయలు పెట్టుబడి పెట్టారు. అయితే ఎక్స్ అనేవాడు 700, వై కంటే 700 ఎక్స్ట్రా పెట్టాడు. వై అనేవాడు 800 జెడ్ కంటే ఎక్స్ట్రా పెట్టాడు. ఒకవేళ జెడ్ అనేవాడు జెడ్ రూపీస్ పెట్టాడు అనుకుందాం, ఎంతో తెలియదు కాబట్టి జెడ్ పెట్టాడు అనుకుందాం. వై ఏమంట? వై ఈడి కంటే 800 ఎక్కువట. సో ఈడు జెడ్ అంటే జెడ్ ప్లస్ 800, ఈడు ఎంత అవుతాడు? వీడి కంటే ఎక్కువ, జెడ్ ప్లస్ 800. ఈ ఎక్స్ అనేవాడు ఏమో వీడి కంటే 700 ఎక్కువ అంట. వీడు జెడ్ ప్లస్ 800 పెట్టాడు, అయితే వీడు 700 ఎక్కువ అంటే ఎంత? జెడ్ ప్లస్ 800కి ఇంకొక 700 ఎక్స్ట్రా. సో ఇదన్నమాట. సో ఇతను పెట్టింది ఇది, ఇతను పెట్టింది ఇది, ఇతను పెట్టింది ఇది. అంటే జెడ్ అనేవాడు ఒక సమ్ ఎక్సో జెడ్డో పెట్టాడు, ఇంత రూపాయలు పెట్టాడు. సో వై అనేవాళ్ళు వీడికంటే 800 ఎక్స్ట్రా. సో వీడికంటే 800 ఎక్స్ట్రా, జెడ్ ప్లస్ 800. ఎక్స్ అనేవాడు వీడికంటే 700 ఎక్స్ట్రా. సో జెడ్ ప్లస్ 800 కంటే ఇంకొక 700 ఎక్స్ట్రా. అంటే ఇక్కడ ఎంత? జెడ్ ప్లస్ 1500, జెడ్ ప్లస్ 800, వీడేమో జెడ్ పెట్టినాడు. మరి టోటల్ ఎంత ఇచ్చాడు మనకి? టోటల్ 5300 రూపాయలు ఇచ్చారట. సో మొత్తం కలిపిస్తే ఎంత అవుతుంది చూడండి. జెడ్ 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 అంటే 3Z, మొత్తం కలిపేస్తే 3Z ప్లస్ ఇది 1500 ప్లస్ 800 ఎంత? 2300 ఈక్వల్ టు అసలు ఎంత అన్నాడు? మొత్తం 5300 రూపాయలు. సో ఇక్కడ 3Z ఇటు నుంచి ఈ 2300 అటు పంపించేస్తే 5300 మైనస్ 2300 అంటే 3000 రూపాయలు. సో 3Z ఈజ్వల్ టు 3000, జెడ్ ఈజ్వల్ టు 3000/3 అంటే 1000 రూపాయలు. సో జెడ్ ఎంత పెట్టినట్టు? 1000 రూపాయలు పెట్టినట్టు. జెడ్ ఎంత? 1000 రూపాయలు. సో వై ఎంత పెట్టినట్టు? దీనికంటే 800 ఎక్కువ, 1000 ప్లస్ 800 అంటే 1800. సో ఎక్స్ ఎంత? వీడికంటే 700 ఎక్కువ, 1800 ప్లస్ 700 ఎంత? 2500. సరిపోయిందా? 1800 ప్లస్ 700 2500. 1000 కంటే 800 ఎక్కువ 1800. సో 1800 కంటే ఇటు ఒక 700 ఎక్కువ 2500 పెట్టినట్టు. సో వీళ్ళ షేర్ ఎంత అవుతుంది ఇప్పుడు చూడండి? 25 18 10. ఓకే, 28 18 10, 2 0 2 0 2 0 కొట్టేస్తే ఎంత? 28 18 10 వీళ్ళ షేర్. 28 18 10 ABC యొక్క షేర్. అయితే ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే ముగ్గురికి కలిపి చివరిలో 1060 రూపాయలు వచ్చింది. 1060 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. సో ఈ 1060 రూపాయలని వీళ్ళు పంచుకోవాలి. వీళ్ళు ముగ్గురు కూడా ఇన్ని పార్ట్లు చేసి పంచుకుంటే వై యొక్క ప్రాఫిట్ షేర్ ఎంత? ఇందులో సారీ XY జెడ్లు కదా, XY
జెడ్. ఇందులో వై యొక్క షేర్ ఎంత అంటే 18 పార్ట్లు ఎంత, మొత్తం ఎన్ని పార్ట్లు చేయాలి అసలు? 25 18 ప్లస్ 10 35 ప్లస్ 45 ప్లస్ 53 పార్ట్లు చేయాలి. 25 18 10 ఎంత? 53. సో 1060ని ముందు 53 పార్ట్లు చేయాలి. ఇప్పుడు మనకి ఎవరికి కావాలి? వైది కావాలి. సో ఇంటూ 18 వేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. 53 ఒకట్లు 53 20లు 20 18 అంతా 360. సో వై యొక్క షేర్ ఇక్కడ 360 రూపాయలు. నెక్స్ట్ ఫోర్త్ సమ్. ఏబిసి hired a car for 520 and they used it for 7, 8 and 11 hours respectively. The charge paid by B was, చూడండి ఇక్కడ మనకి ఏ బి సి అనే ముగ్గురు ఒక కార్ని రెంట్కి తెచ్చుకున్నారు. 520 రూపాయలు పెట్టి ఒక కార్ని రెంట్కి తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత అందులో 7 గంటలు వీటితో వాడుకున్నాడు, 8 గంటలు వీడు వాడుకున్నాడు, 11 గంటలు వీడు వాడుకున్నారు. వాడుకున్న తర్వాత మరి 520 రూపాయలు కట్టారు కదా. అయితే ఇందులో బి ఎంత కట్టాడు, ఎంత కట్టాలి లేదా ఎంత కట్టాడు మీ ఇష్టం. ఇక్కడ చూడండి, వీడు 8 గంటలు వీడు 7 గంటలు 8 గంటలు 11 గంటలు మొత్తం ఎన్ని గంటలు వాడారు? 7 8 15 ప్లస్ 11 26 గంటలు వాడారు. సో 26 గంటలకు గాను వీళ్ళు కట్టిన రెంట్ ఎంత? 520 రూపాయలు. సో మనకి అడిగింది బియా. సో బి ఎంత కట్టారు అడిగారు. సో 26 గంటలకి 520 కట్టారు. 8 గంటలకి ఎంత కడతారు? మీరు డైరెక్ట్గా 8 గంటలకి ఎంత కడతారు అని కట్టినా పర్వాలేదు, లేదా ముందుగా విడివిడిగా 26 గంటలకు 520 అయితే 1 గంటకి ఎంత అవుతుంది? 520/26 26 ఒకట్లు 26 20లు. సో 1 గంటకి 20 రూపాయలు. సో 8 గంటలకి 8 20లు 160 అని వేసుకున్నా పర్వాలేదు. డైరెక్ట్గా మీరు 26కి 520 అయితే 8కి ఎంత? 520/26 ఇంటూ 8 వేసుకుంటే మీకు 26 ఒకట్లు 20లు. సో 160 రూపాయలు వీడు కట్టాడు బి అని మీరు చెప్పచ్చు. ఓకే, మీరు ఇలా 1 గంట కట్టేసుకుంటే ముగ్గురికి కట్టడానికి ఈజీ అవుతుంది, లేదా ఇలా ఎవరిది కావాలంటే అలా కట్టుకున్నా కూడా మీకు ఈజీ అవుతుంది, మీ ఇష్టం అది. సో మీకు లాజిక్ అర్థమైపోతే ఆటోమేటిక్గా చాలా ఈజీ చేస్తారు. ఇదంతా రాయాల్సిన అవసరం లేదు, మీకు అర్థం అవడం కోసం అనమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక్కడే మీరు కౌంట్ చేసుకుంటారు 7 15 26. సో 520 26 చూడండి 52 26 అంటే లింక్ ఉంది. సో ఈజీగా తెగిపోయిన నెంబర్లే ఉంటాయి. సో 26 52, సో ఇంకొక 0 ఎక్స్ట్రా ఉంది. సో 20 అనమాట. అలా గుర్తుపెట్టుకొని 8తో కావాలి మనకి అని చెప్పి మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ సమ్. ఏ అండ్ బి బిగన్ ఏ బిజినెస్ విత్ 3000 and 4000 రూపీస్. ఏ మరియు బి అనేవాళ్ళు 3000 రూపాయలు, ఏ 4000 రూపాయలతో బి అనేవాళ్ళు ఒక బిజినెస్ని స్టార్ట్ చేశారు. 8 నెలల తర్వాత ఏ అనేవాడు 1000 రూపాయలు తీసుకున్నాడు. అలాగే బి అనేవాడు 8 నెలల తర్వాత 1000 రూపాయలు యాడ్ చేశాడు, బిజినెస్లో పెట్టాడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్, సంవత్సరం తర్వాత వాళ్ళ ప్రాఫిట్స్ అమౌంట్స్ టు 630 రూపాయలు. సో ఇప్పుడు మనకి ఏ అనేవాడి షేర్ ఎంత చూడండి. ఇప్పుడు ఇడు 3000 4000తో బిజినెస్ స్టార్ట్ చేశారు. 8 నెలల తర్వాత, అంటే 8 నెలల పాటు ఇలాగే ఉంది. 8 నెలల తర్వాత ఏం చేశాడు? ఇడు 8 నెలల తర్వాత ఇడు 1000 రూపాయలని తీసేసుకున్నాడు. 8 నెలల తర్వాత 1000 రూపాయలని యాడ్ చేశాడు. ఓకే, 8 నెలల వరకు ఇదే ఉంది. 8 నెలల తర్వాత ఉన్న సంవత్సరం అవ్వాలి కదా. సో 4 నెలలు, చివరి 4 నెలలు వీడు 1000 రూపాయలు తగ్గించాడు, అంటే 2000 చొప్పునే ఉంచాడు. వీడు చివరి 4 నెలలు ఇంకొక 1000 వేసి 5000 రూపాయల చొప్పున ఉంచాడు. అయితే వాళ్ళకు వచ్చిన లాభం ఏమో 630 రూపాయలు ప్రాఫిట్ సంవత్సరం చివరిలో వచ్చింది. వాళ్ళు ఎలా పంచుకుంటారు, లేదా ఏకి ఎంత ప్రాఫిట్ వచ్చినట్టు ఇక్కడ చూడండి. చాలా ఈజీ అండి. మనకి ఈ 3000 రూపాయలు ఎన్ని నెలలు పెట్టాడు? 8 నెలల పాటు పెట్టాడు కదా. వీడు కూడా 8 నెలల పాటు పెట్టాడు. తర్వాత ఏం చేశాడు? చివరిలో ఈ 1000 రూపాయలు తీసేసుకున్నాడు. 1000 రూపాయలు తీసాడంటే చివరికి 4 నెలలు ఎంత? 2000 చొప్పునే ఉన్నట్టు. 3000 ఉంటే వీడి పెట్టుబడి 1000 రూపాయలు తీసాడంటే 2000 చొప్పునే ఉన్నాయి. చివరి 4 నెలలు కూడా, సంవత్సరంకి 12 నెలలు, మొదటి 8 నెలలు 3000 ఉంచాడు, చివరి 4 నెలలు 2000 ఉంచాడు. వీడు మొదటి 8 నెలలు 4000, తర్వాత ఒక 1000 రూపాయలు యాడ్ చేస్తే 5000 అయింది. సో చివరి 4 నెలలు 5000 చొప్పున వీడు షేర్ అయితే ఉంచుకుంటే మరి ఇప్పుడు చూడండి, ఇలా ఉంచితే ఇది వదిలేండి, ఇది అవసరం లేదు. ఓకే, ఇలా అయితే చివరిలో మనకి 630 వీడికి ప్రాఫిట్ వచ్చింది. ఇందులో ఏ ఎంత తీసుకోవాలి ఇక్కడ చూడండి. సో ఈ సంవత్సరం కావాలి అంటే 8 నెలలు ప్లస్ 4 నెలలు కలపాలి. 8 నెలలు 4 నెలలు ప్లస్ సంవత్సరం. ఓకే, ఇలా మనం పెద్ద నెంబర్లు కాకుండా సింపుల్గా చేసుకుందాం. 3 సున్నాలు చొప్పున తీసేస్తే, ఓకే 3 సున్నాలు చొప్పున తీసుకుంటే చూడండి 8 3 24
ఓకే ప్లస్ ఇటు పెంచింది 4 రెళ్ళు 8 కదా, 4 8లు 32 ప్లస్ 5 4 20. ఓకేనా, అర్థమైంది కదా. 8 ఇంటూ 3000 ప్లస్ 4 ఇంటూ 2000 వీడి షేరు, 4000 ఇంటూ 8 ప్లస్ 5000 ఇంటూ 4 వీడి షేరు. సో అక్కడ మనం ఈ జీరోలు క్యాన్సిల్ చేసుకుని మనకి ఈ విధంగా రేషియో వస్తుంది. ఉంచుకున్నా పర్వాలేదు, కొంచెం పెద్ద నెంబర్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు 24 8 ఎంత 32, 32 20 ఎంత 52. వీళ్ళ షేర్ 2తో కొడేద్దాం. 2 16లు 2 26లు, 2 8లు 2 13, 8:13 వీళ్ళ రేషియో. మనకు కావాల్సింది మొత్తం ఎన్ని 8 + 13 అంటే 21 పార్ట్లు చేయాలి. 630 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. 21 పార్ట్లు చేసిన తర్వాత 8 వీటికి ఎన్ని పార్ట్లు ఇవ్వాలి, 8 పార్ట్లు ఇవ్వాలి. 21 ఒకటిలో 21 30లు, 38 ఎంత 240 రూపాయలు. సో వీడికి 240 రూపాయలు షేర్ లాభం అనేది వచ్చింది. అర్థమైంది కదా. 3000 రూపాయలు 8 నెలల పాటు ఉంచాడు. వీడు 4000 రూపాయలు 8 నెలల పాటు ఉంచాడు. తర్వాత ఏం చేశాడు, వీడు ఒక 1000 రూపాయలు తీసాడు వీడు పెట్టుబడిలో నుంచి. అంటే 2000 ఉంచాడు చివరి 4 నెలలకి. సో 4 నెలలకి చివరి 4 నెలలకి ఆగస్టు వరకు, ఇది సెప్టెంబర్ నుంచి ఇది అనమాట. సో 4 నెలలకి 2000. తర్వాత ఈ 4 నెలలకి 8 నెలల తర్వాత 1000 యాడ్ చేశాడు కాబట్టి 4000 ఉండే పెట్టుబడి 5000 అయింది. సో వీడి పెట్టుబడి టోటల్ పెట్టుబడి ఎంత 8 మూళ్ళు అంటే 8 నెలల పాటు 3000 ఉంచాడు కదా. 8 మూళ్ళు 24000 ప్లస్ చివరి 4 నెలలు 2000, 4 నెలలు 8000, 24000 ప్లస్ 8000 ఎంత 32000 పెట్టుబడి పెట్టాడు. సో 32000 అనమాట. సో ఇదే 32000 వీడిది. ఓకే 32000 వీడిదంతా 4000 8 నెలలు పెట్టాడు అంటే 32000 పెట్టాడు ఇక్కడికి. తర్వాత ఇక్కడ 5000 4 నెలల పాటు ఉంచాడు, ఒక 20000 అంటే 32000 ప్లస్ 20000 అంటే ఇక్కడ 52000. ఓకేనా, ఇక్కడ 52000 పెట్టాడు. సో ఈ 3 సున్నాలు కొట్టేస్తే ఎంత వచ్చింది 32 52. సో ఇక్కడ కూడా అదే వచ్చింది కదా రేషియో, అదే అనమాట. సో ఇక్కడ మనం సింపుల్ ఇక్కడ కట్ చేసేస్తే ఈజీగా ఉంటుందని కట్ చేస్తాను, లేదంటే మీరు ఇలా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మీకు అర్థం కాకపోతే చూడండి, 8 ఇంటూ 3000 ప్లస్ 4 ఇంటూ 2000 వేసుకుంటే ఇది వస్తుంది 32000. ఏ యొక్క సంవత్సరం పెట్టిన షేర్. వీటిది కావాలంటే 4000 ఇంటూ 8 ప్లస్ 5000 ఇంటూ 4 ఇది వేసుకుంటే మీకు ఇది వస్తుంది 52000. సో వచ్చింది ఇలా కొట్టేస్తే మనకి 1:13 రేషియోలో వస్తుంది. సో మొత్తం అన్ని 21 పార్ట్లు చేయాలి వచ్చిన లాభాన్ని. సో 630 రూపాయలని 21 పార్ట్లు చేయాలన్నమాట. సో 21 పార్ట్లు 630 అయితే ఒక పార్ట్ ఎంత అంటే 30. ఓకే 30. మరి ఏకి ఎన్ని ఇవ్వాలి, ఒక పార్ట్ 30 అయితే 8 పార్ట్లు 8 30లో 240 అనమాట. అదే బి కావాలంటే 13 30 అనమాట. 13 3 ఎంత 39 అంటే 390 రూపాయలు వీడికి. సో ఎవరిది అడిగాడో వాడిది మాత్రమే మనం కాల్కులేట్ చేస్తే సరిపోతుంది. ఓకే అండి, నెక్స్ట్ Shambhu, Bola and Shankar hire a meadow for 4,650 rupees. Shambhu puts 10 auction in for 20 days, Bola puts 50 auction for 8 days and Shankar puts 16 auction for 9 days. The rent paid by Bola is. ఇక్కడ చూడండి, Shambhu, Bola, Shankar అనే ముగ్గురు ఉన్నారు. ఒక మీడోని 4650 రూపాయలకి హైర్ చేసుకున్నారు, అద్దెకి తీసుకున్నారు. ఇందులో శంభు అనేవాడు ఏం చేశాడు, 10 ఆక్షన్ని ఎన్ని రోజులు పెట్టాడు, 20 రోజుల పాటు పెట్టుకున్నాడు. తర్వాత బోల అనేవాడు 50 ఆక్షన్ని 8 రోజులు పెట్టుకున్నాడు. శంకర్ అనేవాడు 16 ఆక్షన్ని 9 రోజులు పెట్టుకున్నాడు, వాడుకున్నాడు అనమాట. సో అన్ని రోజులు పెట్టుకొని ఈ మీడియోని వాడుకున్నాడు. సో అయితే ద రెంట్ పెయిడ్ బై బోలా. ఈ బోలా అనేవాడు ఇందులో మరి 4650 మొత్తం కట్టారు. ఇందులో ఇది అంతా పే చేశాడు అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ చూడండి. సో వీడు 10 ఆక్షన్ని 20 రోజులు, 50 ఆక్షన్ని 8 రోజులు, వీడేమో 16 ఆక్షన్ని 9 రోజులు పెట్టారు. అయితే వీళ్ళు ఎంత రెంట్ పే చేశారు అంటే మొత్తం ఎంత. సో బి అనేవాడు ఇందులో ఎంత పే చేసి ఉంటాడు, దీన్ని బేస్ చేసుకుని పే చేశారు కదా. సో ముందు వీళ్ళ రేషియో కావాలి. చూడండి, ఇక్కడ ఈ కాల్కులేట్ చేసి కింద నెంబర్లు వేసుకుని అక్కడ మీరు కొట్టేసినా పర్లేదు, లేదా ఇక్కడ డైరెక్ట్గా 3 కొట్టేసినా పర్వాలేదు. ఓకే, 10 20 అంతా 200, 8 50 అంతా 400, 16 9 144. సో 3 పోయే నెంబర్లు ఏమున్నాయి, ముందు 4తో కొట్టేద్దాం. 4 50 200, 400, 4 3 4 6, మళ్ళీ 4తో పోతాయి, 2తో పోతాయి. చూడండి, 2 25, 2 50, 2 18. సో 25 50 18 మన రేషియో. ఓకే, 25 50 18 ఇక్కడ మనకి వచ్చిన రేషియో. సో ఇవన్నీ కలిపితే ఎన్ని పార్ట్లో దాన్ని అంత సమానం చేసుకోవాలన్నమాట. సో మనకి బి అనేవాడు కావాలి. సో 50 పార్ట్లే కావాలి. ఓకే, చూద్దాం మొత్తం అయినా అసలు 20 55 ఎంత 75. 75 ప్లస్
18, 75 ప్లస్ 18 అంతా 93 పార్ట్లు. సో మొత్తం ఎన్ని పార్ట్లు? 93 పార్ట్లు. సో ఇక్కడ టోటల్ 93 పార్ట్లు వీళ్ళు 4650 పే చేస్తే మరి 50 పార్ట్లు ఎన్ని పే చేస్తాడు మనకి కావాలి. సో 4650/93 అంటే ఒక పార్ట్ వస్తుంది. సో ఇంటూ 50 వేస్తే వీడియో వచ్చేస్తుంది. 93 ఒకట్లు 93, 5 4 65 అంటే 0, 5 5 50 50లు 2500 రూపాయలు ఈ బి అనేవాడు ఇందులో పే చేస్తాడు. ఓకే నెక్స్ట్ సమ్ చూడండి. X and Y starts a business with 7,500 and 6,000 respectively. X is a sleeping partner. చూడండి ఇక్కడ X అనేవాడు స్లీపింగ్ పార్ట్నర్. ఇక్కడ పార్ట్నర్స్లో 2 రకాలు ఉంటారు. నార్మల్ పార్ట్నర్, స్లీపింగ్ పార్ట్నర్, యాక్టివ్ పార్ట్నర్. స్లీపింగ్ పార్ట్నర్ అంటే జస్ట్ వాడు పెట్టుబడి పెడతాడు, వాడు వర్క్ చేయడు, ఆ షాప్లో ఆ బిజినెస్లో ఉండడు. సో వాడికి నార్మల్గా వాళ్ళకి ఇస్తారు. అలాగే యాక్టివ్ పార్ట్నర్ ఎవడైతే ఉంటాడో వాడు బిజినెస్లో పార్ట్ అంటే బిజినెస్ చేస్తూ ఉంటాడు, అందులో ఉంటాడు అనమాట. స్లీపింగ్ పార్ట్నర్ జస్ట్ పెట్టుబడి పెడతాడు అంతే, మళ్ళీ వాళ్ళ షేర్ వాడికి ఇవ్వాలి. సో ఇక్కడ ఇంకొకడు ఉంటాడు కదా యాక్టివ్ పార్ట్నర్, వాడు ఏంటంటే అందులో వర్క్ చేస్తాడు కాబట్టి వాడికి ఎక్స్ట్రా శాలరీ కూడా వీడికి వచ్చిన లాభం మొత్తంలో డైరెక్ట్ షేర్ కాకుండా వీడి శాలరీని తీసేసి వీడు పని చేస్తున్నాడు కదా, అందుకు వాడి శాలరీ తీసేసి మిగతా దాన్ని మళ్ళీ వీళ్ళిద్దరూ పంచుకోవాలన్నమాట. సో ఆ మోడల్ స్లీపింగ్ పార్ట్నర్ అంటే చూద్దాం. ఓకే అయితే ఇక్కడ మనకి ఎక్స్ అండ్ వై అనే ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు వ్యాపారం చేస్తున్నారు. వీడు 7,500 రూపాయలు పెట్టాడు, వీడేమో 6,000 రూపాయలు పెట్టుబడి పెట్టి బిజినెస్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఎక్స్ అనేవాడు స్లీపింగ్ పార్ట్నర్, వై అనేవాడు యాక్టివ్ పార్ట్నర్. సో వీడు స్లీపింగ్ పార్ట్నర్ కాబట్టి జస్ట్ పెట్టుబడి మాత్రమే పెడతాడు. వీడు యాక్టివ్ పార్ట్నర్ కాబట్టి వీడు ఇందులో బిజినెస్గా పార్ట్గా ఉంటాడు, మేనేజ్ చేస్తూ ఉంటాడు. సో దానికి శాలరీ తీసుకుంటాడు. ఒకవేళ వీడు కూడా స్లీపింగ్ పార్ట్నర్ అయితే అందులో పని చేయడానికి బిజినెస్ చేయడానికి ఎవరో కొన్ని మనం పని వాళ్ళని పెడతాం, వాడికి శాలరీ ఇస్తాం కదా. సో ఆ శాలరీ తీసేయాలి కదా, అలా అనమాట. సో వీడు ఇలా దీన్ని బిజినెస్ని మేనేజ్ చేస్తున్నందుకు వీడేమో 12.5% తీసుకుంటున్నాడు. సో అదొక శాలరీ లాగా అనమాట. సో అది తీసేయాలి. సో మొత్తం వీళ్ళకి వచ్చిన ఫైనల్గా ప్రాఫిట్ ఎంత? 1,440 రూపాయలట. సో 1,440 రూపాయలని వీళ్ళిద్దరూ పంచుకోవాలి ఈ శాలరీ తీసేసిన తర్వాత. ఓకేనా, అర్థమైందా? సో ఈ 7,500 ఇటు 6,000 పెట్టి చేస్తున్నారు. అయితే స్లీపింగ్ పార్ట్నర్ కాబట్టి అందులో బిజినెస్లో వర్క్ చేయడు, బిజినెస్లో ఉండడు, జస్ట్ డబ్బులు పెట్టేసి ఉంటాడు అంతే. వీడు అలా కాదు, వాడు డబ్బులు పెట్టి మళ్ళీ ఆ బిజినెస్ని కూడా చూసుకుంటూ ఉంటాడు కాబట్టి వాడు పని చేస్తున్నాడు కాబట్టి ఎక్స్ట్రాగా వాడు శాలరీ లాగా ఒక 12.5% వచ్చిన లాభంలో తీసుకొని మిగతా లాభాన్ని వీళ్ళిద్దరు మళ్ళీ పంచుకోవాలన్నమాట. ఓకే అయితే ఈ 1,440లో 12.5% అంటే ఎంత? 12.5% అంటే మీరు డైరెక్ట్గా పర్సంటేజ్ కనుక మీరు బాగా నేర్చుకుంటే 1/8 అని మీరు డైరెక్ట్గా రాసుకోగలరు. అలా అయితే మీకు చాలా ఈజీగా వేసుకోవచ్చు అనమాట. ఓకే అలా చేసుకున్నా పర్లేదు, లేదనుకుంటే మీరు 12.5/100 అని వేసుకున్నా పర్వాలేదు. మీరు ఒకటి కొట్టుకోవాలి. ఓకే అలాగైనా సరి చేసినా మళ్ళీ ఇక్కడ మీకు 1/8 వస్తుంది. సో 8 ఒకట్లో 8 ఒకట్ల 8, 8 64, 180 వస్తుంది అనమాట. సో 12.5% అంటే 180 రూపాయలు. సో 180 రూపాయలు ఇందులో తీసేయాలి. ఈ 180 రూపాయలు ఇది శాలరీ అనమాట. సో 1,440లో 180 రూపాయలు తీసేస్తే ఇంకెంత ఉంటుంది? 14 6, 13 ఓడిపోతే 1260 రూపాయలు ఉంటుంది. సో వీళ్ళిద్దరూ పంచుకోవాల్సింది ఎంత? మరలా 1260 రూపాయలు ఇద్దరు ఈ రేషియోలో పంచుకోవాలి. ఈ రేషియో ఎంత వచ్చింది చూడండి ఒకసారి. 5 15 75, 5 12 60, 3 5 15, 3 4 12. సో 5:4 రేషియోలో దీన్ని పంచుకోవాలి. అంటే మొత్తం ఎన్ని పార్ట్లు? 9 పార్ట్లు. సో 1260ని 9 పార్ట్లు చేస్తే సో 9 పార్ట్లు అనమాట. సో 9 పార్ట్లు చేస్తే ఒక పార్ట్ ఎంత వస్తుంది? సో 9 ఒకట్లో 9, 36, 9, 4, 36 అంటే 140 రూపాయలు. ఒక పార్టు 140 రూపాయలు. సో 5 పార్ట్లు ఎంత అవుతుంది? సో 5 140 ఎంత? 5 0 0, 5 4 20, 5 1 5, 700 రూపాయలు. సో ఈడి ఎంత అవుతుంది? 4 0 0, 4 4 16, 4 4 5, 560 రూపాయలు. సో వీడిదేమో 700 రూపాయలు, వీడిదేమో 560 రూపాయలు. ఓకేనా, వీడిది 700 రూపాయలు, వీడిది 560 రూపాయలు. అయితే వీడు ఎక్స్ట్రా శాలరీ తీసుకుంటున్నాడు కదా, మరి వీడి పార్ట్ ఎంత అంటే ఈ 180 కూడా వీడికి కలిపేయాలి. 12.5% వచ్చింది కదా. సో ఈ 700, సో ఈ 560 ప్లస్ 180, 8 6 14 1, సో 740 రూపాయలు. సో వీడు 700 తీసుకుంటున్నాడు, వీడేమో 740 రూపాయలు. వీళ్ళు పెట్టిన పెట్టుబడి ఇది. అయితే
ఇందులో వీడు స్లీపింగ్ పార్ట్నరు, వీడేమో యాక్టివ్ పార్ట్నర్. యాక్టివ్ పార్ట్నర్ అంటే అందులో పని చేస్తున్నాడు అందుకు గాను ఒక 12.5% వచ్చిన లాభంలో జీతంగా, శాలరీగా లేదా మేనేజింగ్ చేస్తున్నందుకు గాను తీసుకుంటాడు. సో 12% ఎక్స్ట్రా వీడికంటే తీసుకుంటాడు అనమాట. ఓకేనా? ఓకే, ఈ 12% ఇందులో కట్టాలి. సో 1440 ఇంటూ 12.5/100 వేసుకుంటే మీకు 180 రూపాయలు వస్తుంది. సో ఈ 180 రూపాయలు అనేది ఇది శాలరీ అనమాట. సో ఆ 180 రూపాయలు ఇందులో లాభంలో తీసేస్తే మనకు మిగిలింది 1260 రూపాయలు. సో ఈ 1260 రూపాయలని కూడా వీళ్ళు పెట్టిన పెట్టుబడి ఆధారంగా ఈ రేషియో ప్రకారం సేవ్ చేయాలి. సో వీళ్ళకి 5:4 అంటే మొత్తం 9 భాగాలు చేసుకోవాలి. 1260 ఒక్కొక్క బాటు 140. సో 5 140లు 700, 4 140లు 560. సో వీడు ఈ విధంగా నార్మల్గా షేర్ వచ్చింది. ఎక్స్ట్రా వీడికి శాలరీ కూడా ఉంది కదా 12.5%, అది కూడా కలిపిస్తే వీడికి వచ్చిన షేర్ 700, వీడికి వచ్చిందేమో 740 రూపాయలు అంతే. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. X and Y enter into partnership with capitals as 5:6. At the end of 8 months, X withdraws. చూడండి, ఇక్కడ X అండ్ Y అనే వాళ్ళు ఒక 5:6 అనే రేషియోలో పెట్టుబడి పెట్టి స్టార్ట్ చేశారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద 8 months ఈ X విత్డ్రాస్ అంటే 8 నెలల తర్వాత X అనేవాడు వెళ్ళిపోయాడు. అంటే 8 నెలల పాటే ఉన్నాడు. ఓకేనా? తర్వాత ఏం చేయడు, ఇఫ్ దే రిసీవ్ ద ప్రాఫిట్స్ ఇన్ ద రేషియో 5:9. వాళ్ళు ఇదేమో పెట్టుబడి ఇన్వెస్ట్మెంటు ప్రాఫిట్స్ ఎలా పంచుకున్నారట 5:9 రేషియోలో పంచుకున్నారట. 5:9 రేషియోలో పంచుకున్నారట. అయితే Y ఎన్ని నెలల పాటు ఉంచాడు, క్యాపిటల్ వాజ్ యూజ్. ఈ Y ఎన్ని నెలల పాటు పెట్టుబడి ఉంచాడు, ఈడు 8 నెలల పాటు ఉంచాడు కదా, ఇది మంత్స్. 8 నెలల పాటు ఉంచాడు. ఈడు ఎన్ని నెలలు ఉంచాడు, ఈడు 5 రూపాయలు పెట్టాడు 8 నెలల పాటు, ఈడు 6 రూపాయలు పెట్టాడు 8 నెలలు పెట్టాడు. ఆ పెంచితే వాళ్ళు వచ్చిన రేషియో అదే లాభాన్ని 5:9 పంచుకున్నారు అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ ఎలా పంచుకోవాలి, 5 8 40 అంటే ఇక్కడ 40 కదా, వీడి పెట్టిన మొత్తం ఎంత అవుతుంది 5 రూపాయలు చెప్పిన 8 నెలలు అంటే 40 రూపాయలు పెట్టినట్టు. 40 రూపాయలు పెట్టినట్టు 40 రూపాయలు పెడితే వీడు ఎన్ని పార్ట్స్ వస్తుంది, 5 రేషియో వస్తుంది. సో ఎంత వస్తుంది, 40 రూపాయలు పెట్టుబడి పెడితే 5 రేషియో వచ్చినప్పుడు 9 పెడితే ఎంత రావాలి, ఇక్కడ ఎంత అవుతుంది మల్టిప్లికేషన్ అంటే 5 8 40 అంటే ఇక్కడ కూడా ఇంటూ 8 అవ్వాలి. అంటే 9 8 ఎంత 72. అంటే వీడు పెట్టుబడి ఎంత పెట్టినట్టు 72 రూపాయలు పెట్టినట్టు. అంటే 5 పార్ట్లు 40 అయినప్పుడు 9 పార్ట్లు ఎంత అవుతుంది 72 అవుతుంది. అర్థమైందా? ఇక్కడి నుంచి దీన్ని తెచ్చుకొని తర్వాత దీన్ని సమానం చేసుకుంటే వస్తుందన్నమాట. ఇది మనం ఆల్రెడీ రేషియో అండ్ ప్రపోర్షన్ అనే మోడల్లో మీకు చెప్పానమాట, ఎలా సమానం చేయడాన్ని. ఓకే, చెప్పాను మీకు ఆల్రెడీ, ప్రతిదీ కూడా లింక్ అవుతూ ఉంటాయి అని. ఓకేనా? సో ఇక్కడ కూడా అదే, అంటే పాలు నీళ్లు మిశ్రమం అనమాట. కొన్ని పాలు నీళ్లు ఉన్నాయి, తర్వాత కొన్ని నీళ్లు కలిపిన తర్వాత ఈ పాలు నీళ్లు అనేది 3:1లో ఉండాలంటే ఎన్ని నీళ్ళు కలపాలి అని అడిగినప్పుడు. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడ మనకి 5 రూపాయలు చొప్పున 8 నెలలు పెడితే మొత్తం 40 రూపాయలు పెట్టాడు. ఓకే, వచ్చిన లాభంలో 5 పార్ట్లు లాభం తీసుకుంటున్నాడు. సో 5 పార్ట్లు 40 అంటే 40కి 5 తీసుకుంటున్నట్టు. సో 9 తీసుకుంటున్నాడు అంటే వీడికంటే ఎక్కువే. అంటే 5 40 అయినప్పుడు 9 ఎంత అవుతుంది, 5 8 40 అంటే 9 8 72. ఓకేనా? ఓకే, ఇక్కడ చూడండి 5 8 40 అవుతుంది కదా. అంటే ఇంత పెట్టుబడి పెట్టాలి అంటే ఇది 6 రూపాయలు చెప్పిన 72 రూపాయలు పెట్టాలంటే ఎన్ని నెలల పాటు పెట్టాలి, 6 12 72 కదా. ఓకే, 72/6 వేస్తే ఎంత 12. అంటే ఇక్కడ ఇడు 12 నెలల పాటు పెట్టుబడి పెట్టినట్టు. అర్థమైంది కదా లాజిక్? చాలా సింపుల్. దీని నుంచి దీన్ని తెచ్చుకోవాలి. ఇచ్చిన రేషియోకి దీనికి మనం ఏంటి రిలేషన్ ఎంత ఉందో చూసుకొని సేమ్గా వెళ్ళిపోతే అయిపోతుంది. ఇది మీకు అర్థం కాకపోతే ఇదే మోడల్ ఇంకోటి చెప్తాను చూడండి. ఓకే, ఇది అయిపోయింది కదా, 12 నెలలు పెట్టాడు. ఇదే మోడల్ ఇంకోటి చెప్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, A and B ఎంటర్ ఇంటూ పార్ట్నర్షిప్ విత్ క్యాపిటల్స్ ఆఫ్ 3:4. A and B 3:4తో బిజినెస్ స్టార్ట్ చేశారు. అట్ ద ఎండ్ ఆఫ్ 10 months తర్వాత ఏ అనేవాడు వెళ్ళిపోయాడు. అంటే ఇది 10 నెలల పాటే ఉన్నాడు. ఇఫ్ దే రిసీవ్ ప్రాఫిట్ అట 5:6లో పంచుకుంటున్నారు అట. అయితే వీడు ఎన్ని రోజుల పాటు పెట్టుబడి ఉంచాడని అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ వీడు ఎంత పెట్టినట్టు మొత్తం 30 రూపాయలు పెట్టినట్టు. సో 30 రూపాయలు పెట్టి 5 రేషియోలో వీడు ప్రాఫిట్ని తీసుకుంటున్నాడు. అంటే ఎంత, 5కి 30 అంటే 5 6 30 కదా. సో ఇక్కడ కూడా ఇంటూ 6 అవ్వాలి. సో 6 ఎంత 36 రూపాయలు పెట్టుబడి పెట్టాలి. అంటే 5 పార్ట్లు 30 అయితే 6 పార్ట్లు ఎంత 36. సో ఇక్కడ 4 రూపాయలు చెప్పిన ఎన్ని నెలలు పెడితే 36 అవుతుంది, 9 నెలల పాటు పెడితే 36 అవుతుంది. 36/4 అంటే 9. సో 9 నెలలు.
సో ఇదన్నమాట లాజిక్. అర్థమైంది కదా? సేమ్. నెక్స్ట్ చూడండి, ఇది కూడా సేమ్. రమ అనేవాడు 4,500 రూపాయలతో బిజినెస్ స్టార్ట్ చేశాడు. అయితే కొన్ని రోజుల తర్వాత కృష్ణ అనేవాడు కూడా వచ్చాడు, 5,400 రూపాయలు పట్టుకొని ఆ బిజినెస్లో జాయిన్ అయిపోయాడు కొన్ని రోజుల తర్వాత కృష్ణ. ఓకే, ఇది ముందు నుంచి ఉన్నాడు. వాళ్ళ ప్రాఫిట్ ఏమైంది, 2:1 రేషియోలో పంచుకుంటున్నారట. మరి సంవత్సరం చివరిలో ఇలా పంచుకున్నారు రేషియో. చూడండి, ఈ 4,500 రూపాయలతో బిజినెస్ స్టార్ట్ చేశాడు. కొన్ని నెలల తర్వాత ఎన్ని నెలల తర్వాత చెప్పలేదు, కొన్ని నెలల తర్వాత ఈ కృష్ణ కూడా వచ్చి జాయిన్ అయ్యాడు. అయితే సంవత్సరం అయిపోయాక అట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ చూడండి, ఇయర్ సంవత్సరం తర్వాత వాళ్ళు ప్రాఫిట్ని షేర్ చేసుకున్నారు. ఎలా? 2:1 రేషియోలో. ఓకేనా? 2:1 రేషియోలో అంటే ఇక్కడ వీడు ఎన్ని నెలలు పెట్టినట్టు, 12 నెలలు పెట్టినట్టు కదా, సంవత్సరం వరకు ఉన్నాడు, ఫస్ట్ నుంచి ఉన్నాడు చివరి వరకు. వీడు కొన్ని నెలలే ఉన్నాడు, కొన్ని నెలల తర్వాత వచ్చి జాయిన్ అయ్యాడు కాబట్టి ముందు కొన్ని నెలలు లేడనమాట. అయితే మరి వీళ్ళు 2:1 రేషియోలో పంచుకోవాలి. ఎంత? ఓకే, ఇక్కడే మనం సింప్లిఫై చేసేద్దాం. 2 సున్నాలు క్యాన్సిల్. మళ్ళీ 2 ఎందులో పోతాయి చూడండి, 9 ఎక్కువ, 9 5 45, 9 6 54. ఓకే, ఇక్కడ 5 × 12, ఇది 6 ఇలా ఉంచుకోండి. ఓకేనా? ఇక్కడ చూడండి, 5 12 ఎంత, 60. ఇడు 60 పెట్టినట్టు. ఓకేనా? ఇక్కడ 60 పెట్టినట్టు. ఇడు 60 పెడితే ప్రాఫిట్ ఎంత, 2 పార్ట్లు తీసుకుంటున్నాడు. 2 పార్ట్లు 60 అంటే ఒక పార్ట్ ఎంత అవుతుంది, 30 అవుతుంది. అంతేనా? 2 పార్ట్లు 60 అయినప్పుడు ఒక పార్ట్ 30 అవుతుంది. సో 30 అవ్వాలంటే 6 చొప్పున ఎన్ని నెలలు పెట్టాలి, 5 నెలలు పెట్టాలి. ఎన్ని నెలలు పెట్టాలి, 5 నెలలు పెట్టాలి. 5 నెలలు పెడితే ఇది 30 రూపాయలు అవుతుంది అనమాట. ఓకే, అయితే వీడు 5 నెలలు పెట్టాడు. ఓకే, కానీ స్టార్టింగ్ నుంచా కాదు, 5 నెలలు పెట్టాడు, లాస్ట్ 5 నెలలు పెట్టినాడు. సంవత్సరంలో 12 నెలల్లో 5 నెలలు మాత్రమే ఉన్నాడు. సంవత్సరం చివరిలో పంచుకున్నారు అంటే లాస్ట్ 5 నెలలే ఉన్నారు. అంటే ఎన్ని నెలలు లేడు, మొదటి 7 నెలలు కూడా వీడు బిజినెస్లో లేడు. అంటే 7 నెలల తర్వాత వచ్చి వీడు జాయిన్ అయ్యాడు. అర్థమైంది కదా? ఇది ఈ లాజిక్. XYZ ఇన్వెస్టెడ్ క్యాపిటల్స్ ఇన్ ద రేషియో. XYZ అనేవాళ్ళు 2, 3, 5 అనే రేషియోలో పార్ట్నర్షిప్తో వీళ్ళు స్టార్ట్ చేశారు. టైమింగ్ ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ బీయింగ్ ఇన్ ద రేషియో. వీళ్ళు పెట్టిన టైం అంట ఎలా ఉందట, 4:5:6 రేషియోలో ఉంది. ఇన్ వాట్ రేషియో వుడ్ దేర్ ప్రాఫిట్ బి డిస్ట్రిబ్యూటెడ్. చూడండి, వీడు పెట్టిన పెట్టుబడి, ఇది ఇన్వెస్ట్మెంటు, ఇది టైము. అంటే 2 రూపాయలు అనుకుందాం, 2 రూపాయలు 4 నెలలు పెట్టాడు, ఇది 3 రూపాయలు 5 నెలలు పెట్టాడు, ఇది 5 రూపాయలు 6 నెలలు పెట్టాడు. అయితే వాళ్ళు చివరిలో పంచుకునే రేషియో ఎంత అన్నాడు. ఆల్రెడీ మనం చెప్పుకుంటే 2 4 8, 3 5 15, 5 6 30. సో 8 15 30 రేషియోలో వీళ్ళు షేర్ చేసుకోవాలి వచ్చిన లాభాన్ని. అంతే, ఇందులో పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేవండి, అన్నీ చూసారు కదా, చాలా సింపుల్ లాజిక్సే. పార్ట్నర్షిప్ అనేది పెద్ద కష్టమైనది ఏం కాదు. సో ఇందులోంచి మనకి బిట్స్ అయితే ఒకటి బిట్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా. సో అందుకే ఇది చూడండి, పార్ట్నర్షిప్ చాలా ఈజీ కదా, అందరికీ అర్థమయ్యాయి కదా. సో నెక్స్ట్ మనం దీని తర్వాత ఏజెస్ కానీ లేదంటే టైమ్ అండ్ వర్క్ కానీ స్టార్ట్ చేద్దాం. ఇవి ఏజెస్ ఈజీగానే ఉంటుంది, ఇది కూడా పెద్ద ప్రాబ్లం కదా. టైమ్ అండ్ వర్క్ అనేది మీకు ఒక్క లాజిక్ తెలిస్తే చాలా ఈజీ చేయొచ్చు అండి. సో ఆ లాజిక్ అనేది మెయిన్ మీరు బాగా పట్టినట్టయితే టైం అండ్ వర్క్ నుంచి ఎలాంటి సంవత్సరం చేసేస్తారు. అలాగే టైం, స్పీడ్, డిస్టెన్స్ కూడా మీకు చాలా ఈజీ, ఒక ట్రయాంగిల్ గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. డిటిఎస్ వినే ఉంటారు చాలాసార్లు, డిటిఎస్. ఓకే, మనం సినిమా థియేటర్కి వెళ్తే డిటిఎస్ ఉందా అని అడుగుతారు కదా, అలాగే అనమాట. ఓకే, డిటిఎస్. డి అంటే డిస్టెన్సు, టీ అంటే టైము, ఎస్ అంటే స్పీడ్. ఓకే, డిస్టెన్స్ కావాలంటే డిస్టెన్స్ ఈక్వల్ టు పక్క ఉన్నాయి కదా, సో టైం ఇంటూ స్పీడ్. ఓకేనా, టైం ఇంటూ స్పీడ్. అదే టైం కావాలంటే D/S. చూడండి అక్కడ ఎలా ఉందో అలాగే రాసుకుంటే సరిపోతుంది. టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. అదే స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ బై టైం. చూసారా, ఒక ట్రయాంగిల్ గుర్తుంటే అన్ని ఫార్ములాలు వచ్చేస్తాయి. సో ఒకే ఒక ఫార్ములాతో మీరు టైం అండ్ స్పీడ్, డిస్టెన్స్ అన్నీ కూడా ఈజీగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుసుకుందాం. అందరూ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.